ఇప్పుడంటే సెలవులు గాని బడున్నప్పుడు ఎట్లుంటది పోరాల కథ. ఇయాల ఏం చెప్పి బడి తప్పిద్దామా, ఏ ఇకుమతి వేస్తే ఇంటికాడనే ఉండొచ్చు అని ప్లాన్లేస్తుంటారు. పుసుక్కున సార్ పరీక్ష పెడతా అంటేనో, పరీక్ష రాసిన పేపర్లు దిద్ది ఇచ్చేది ఉంటేనో ఎట్లా వేసన్నా డుమ్మా ఒట్టుడే. కానీ కొందరు అట్లా కాదు, దినాం బడిపోతారు, మంచిగా చదువుతారు, అవ్వయ్యకు పేరు తెస్తారు. గీ తమ్ముడు సుత అసంటోడే, కానీ అందరి కథ వేరు, తమ్ముని కథ వేరు. కాళ్ళు లేవు, రెక్కలు లేవు, చదవాలన్న ఆశ తప్ప గదొక్కటి చాలదా అద్భుతాలు చేస్తానికి. 10వ తరగతి పరీక్షలల్లా 186% మార్కులు తెచ్చుకుండు. మళ్ళా అది గిట్లా సర్కార్ బడిలో చదివి. సంగారెడ్డి జిల్లా కంకోల్లో ఉండే తమ్ముని పేరు మధుకుమార్. చిన్నప్పుడే కరెంట్ షాక్ కొట్టి కాలు రెక్కలు పోతే పనులన్నీ అమ్మా నాయనలు దోస్తుల మించెల్లే ఎల్లదీస్తున్నాడు. అగో నాయన తానం పోస్తుంటే అమ్మ పెయి దుడుస్తుంది. ఇక దోస్తొచ్చి బడికి తీసుకుపోతున్నాడు పయ్యల కుర్చీ మీద. అగో కాళ్ళతోని పోయి మర్రేసుకుంటా చదువుతున్నాడు. ఫోన్ సుత కాలుతోనే ఒత్తుతున్నాడు. ఫోన్లో ఆటలు సుత నోటితోనే ఆడుతున్నాడు. పో ఇంత తిప్పలు పడుకుంటా సుత 10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్నందుకు కలెక్టర్ మేడం ఆఫీస్ కు పిలిపించుకొని ఓ ల్యాప్టాప్ గిఫ్ట్ ఇచ్చి సన్మానం చేసింది. తమ్మునికి ఆసరైతున్నందుకు అమ్మా నాయనలను సుత తారీఫ్ చేసి రేపు ఏం అక్కరున్నా చేస్తామన్నది. జాబ్లో కానీ ఏదైనా మనకు మంచి అవకాశాలు చదవట్లేదు. కూడా నువ్వు కాల్ రెక్కలు లేకున్నా తమ్ముడు చదువుల రూబడి చూపిస్తున్నందుకు కన్నోళ్ళది చిన్న మునిపేం కాదు. 10th లో పాస్ అయ్యిండు, మంచిగా మార్కులు వచ్చినాయి. కలెక్టర్ తోటి అవార్డు అందుకున్నాడు. మా గుట్ట చాలా కాలేజీలు లేవని అన్ని మనసులోకి రానియము. ఏది అవసరమన్నా మా పెద్ద కొడుకు, మేము, మా ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ గిట్ట స్కూల్లో గిట్ట టీచర్స్ ఏం అడుగుతుంది చేస్తారు. వానికి మా అమ్మా నాయన లేకుంటే ఇదంతా కాకపోవు. వాళ్ళకి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అంటుండు తమ్ముడు. పొద్దుగాలు లేచినప్పటి నుంచి మా డాడీ వాళ్ళు, మా అమ్మ వాళ్ళు నాకు మస్తు హెల్ప్ చేస్తారు. పనులు తమ్ముతారు, షాయి ఆపుతారు, అన్నం తినబెడతారు, స్నానం చేపిస్తారు, అన్ని చేస్తారు. తమ్ముడు ఇంకా పెద్ద చదువులు చదవాలి, టాప్ మార్కులు తెచ్చుకోవాలని కోరుకుంటా. ఆల్ ది బెస్ట్ తమ్ముడు.